అందరికీ నమస్తే. నేను మీ శివజ్యోతిని. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యాంకర్ శివజ్యోతికి స్ట్రాంగ్ అయిన కౌంటర్ ఇచ్చారు. ఇన్ని కోట్ల ఆస్తులు నీకు ఎక్కడివి అంటూ. సాధారణంగా యాంకర్ కి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయంటూ. మహబూబ్ నగర్ లో ఉన్న 10 ఎకరాల స్థలం ఎక్కడిది అంటూ. BMW కార్లు, ఇంట్లో పెద్ద టీవీలు, దాదాపు 5 కోట్ల విలువ చేసే ఫ్లాట్, ఇవన్నీ ఎక్కడివి అంటూ. సాధారణంగా టీవీలో యాంకరింగ్ చేసుకున్న నీకు 10 కోట్ల ఆస్తి ఎక్కడిది అంటూ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ స్ట్రాంగ్ అయిన కౌంటర్ ఇచ్చారు. దాదాపు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుతూ మీదొక పేద కుటుంబం. 2012-13 టైంలో V6 లో తీన్మార్ వార్తల్లో యాంకర్ గా జాయిన్ అయినప్పుడు నీకొచ్చిన శాలరీ 8,000. సావిత్రి గారు యాంకరింగ్ లోకి వచ్చి దాదాపు 10 నుంచి 12 ఏళ్ళు అవుతుంది. సావిత్రి గారు బిగ్ బాస్ లోకి వెళ్ళినంత వరకు నార్మల్ గానే ఉన్నారు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత విపరీతంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారంటూ, బెట్టింగ్ యాప్స్ పై కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారంటూ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే శివజ్యోతి గారి వెర్షన్ ఏంటంటే, మేము ఎవరిని మోసం చేయలేదు, దాదాపు 10 ఏళ్ల కష్టం, ఎన్నో కష్టాలు దాటుకొని ఈ స్థాయికి వచ్చాం, ఎన్నో ఇబ్బందులు పడ్డామంటూ, మాకు ఎవరిని మోసం చేయవలసిన అవసరం లేదంటూ, కొన్ని యాప్స్ ని జస్ట్ ప్రమోట్ మాత్రమే చేశామంటూ, ఎవరిని కూడా బలవంతంగా టెలిగ్రామ్ లోకి పిలిపించి మరి ఎలాంటి గేమ్స్ ఆడించలేదంటూ, లీగల్ గానే ప్రమోషన్ మాత్రమే చేశామంటూ తన వెర్షన్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కొన్న ఇంటికి ఈఎంఐలు, కార్లకి ఈఎంఐలు చాలానే ఉన్నాయి. మాకు ఎంత అప్పు ఉందో మీకు తెలియదు. బయటికి చూడడానికి ఏదో అఫీషియల్ గా కనిపిస్తాం గానీ మాకు లోపల చాలా కష్టాలున్నాయి. మాకు ఎంత అప్పు ఉందో తెలుసా? ఇంటికి నెలకి ఎంత ఈఎంఐలు కడుతున్నామో తెలుసా? కారుకి నెలకి ఎంత ఈఎంఐలు కడుతున్నామో తెలుసా అన్నట్లుగా ఒక పక్క శివజ్యోతి గారి వెర్షన్ కనిపిస్తూ ఉంది. నా అన్వేషణ మాత్రం ఇన్ని కోట్ల ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయంటూ, నీ వల్ల దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారంటూ, ఒక నార్మల్ టీవీ ఛానల్లో చేసుకున్న యాంకర్ కి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడివి అంటూ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.